శాసన మండలి చైర్మన్ ఛాంబర్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ధర్నా కూర్చు ఉన్నారు, నినాదాలు చేస్తూ ఉన్నారు. దేనికోసం అబ్బా అని చూస్తే శుక్రవారం శాసన మండలిలో వైసీపీ సభ్యుల నినాదాలు వాళ్ళు పోడియంను చుట్టుముట్టిన ఈ వీడియోలను ఎడిటింగ్ చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిలీజ్ చేశారట. చివరికి శాసన మండలి వీడియోలను కూడా ఎడిట్ చేశారా? అవి ఎడిటెడ్ వీడియోలు రిలీజ్ చేశారట. వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలు చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారట. పోయి ఇవి ఎడిటెడ్ వీడియోలు అని చెప్పి మండలి చైర్మన్కి వైసీపీ సభ్యులు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే శుక్రవారం రోజు శాసన మండలిలో పూర్తి ఫుటేజ్ ఇవ్వమని చెప్పి చైర్మన్ అధికారులను ఆదేశిస్తే అధికారుల నుంచి విచిత్రమైన వింత సమాధానం వచ్చిందట. అది పూర్తి ఫుటేజీ లేదు అన్నారట. అరణి పాసుగుల ఏందా ఇదంతా? ఇప్పుడు శుక్రవారం రోజు అంటే ఏమో 2014 శుక్రవారం అనుకునేవారు. నిన్న లేక మన శుక్రవారం ఉంది కదా, అవతల మొన్న ఆ శుక్రవారం 2 రోజుల కిందట ఆ పూర్తి ఫుటేజ్ లేదు అన్నారట. శాసన మండలి పూర్తి ఫుటేజ్ లేకుండా ఆటికి పోతుంది? ఆ వింత సమాధానం చెప్పినారట. సో శాసన మండలి సభ్యులు ఆ పూర్తి ఫుటేజ్ ఇవ్వాల్సిందే, ఆ పూర్తి ఫుటేజ్ బయట పెట్టాల్సిందే అని శాసన మండలి ఛాంబర్ ముందు వాళ్ళ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఆ ఎడిటింగ్ వీడియోలు రిలీజ్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు బైఠాయించి మరీ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. గట్టిగా అడుగుతూ ఉన్నారు. కూర్చొని ఫుటేజ్లు ఇవ్వాలి అని చెప్పి ధర్నా కూర్చున్నారు. ఏం దారుణమయ్యా స్వామి! శాసన మండలి కూడా ఎడిటే చేశారా? ఎడిటింగ్గా ఫేక్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారా? ఎంత ధైర్యం చూడండి. అదిగో ఇక్కడ శాసన మండలి అధికారులు ఉన్నారు చూసారు, వాళ్ళే వీళ్ళ ధైర్యం కావచ్చు. వ్యవస్థలు రాజకీయం కలగలిపేసినారు కదా, ఇప్పుడు మిగిలేం లేదు కదా. శుక్రవారం ఫుటేజ్ ఇవ్వమంటే లేదన్నారంట.